అయితే మీరు నివేద గారు, చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత మోస్ట్ అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? వై? మీరు ఇందాక ఒక మాట అన్నారు నిష్ అని. సారీ, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్. సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్లోకి రావడానికి దేర్ ఇస్ ఎనీ పర్టికులర్ రీజన్ అండి? I think your question is putting me into that niche అండి. బికాజ్ ఇఫ్ యాజ్ అన్ యాక్టర్ నేను అప్పుడు చెప్పింది అదే మాటే. ఐ డోంట్ వాంట్ టు లేబుల్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీదే నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నేను నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే ఇఫ్ ఐ డూ దాట్ I feel like I will miss out on opportunities like 35. And I'm not saying this is my type of film. This is our film. And as an actor, ఒక మంచి క్యారెక్టర్ని వదులుకోవడం అనేది అది నేను వద్దని చెప్పిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సిక్వెన్స్, అది చేసుకున్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సిక్వెన్స్, ఇలాంటి ఆలోచనల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఈ ఒక క్యారెక్టర్ నేను ఇఫ్ ఐ లెట్ గో ఆఫ్ దిస్ ఐ న్యూ దట్ ఐ విల్ రిగ్రెట్ ఇట్. బికాజ్ నేను యాజ్ అన్ యాక్టర్ అన్ఫార్చునేట్లీ ఐ టేక్ అ లాట్ మోర్ టైమ్ బిట్వీన్ ఫిల్మ్స్ బికాజ్ ఐ కీప్ వెయిటింగ్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు వై వుడ్ ఐ సే నో టు ఇట్? ఓకే, మీరు ఇందాక మాట అన్నారు స్టీరియో టైప్ అవడం లేకపోతే ఒకే డ్రైవ్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సపోజింగ్ దట్ యాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఇట్ విల్ సార్. ఓకే, థమ్స్ అప్. అయితే అగైన్ ఇలాంటి క్యారెక్టర్లు మీకు వస్తే విల్ యూ ప్రిఫర్ అండి, ఆర్ దెన్ యూ విల్ గో అగైన్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్ అంటారా? అదే కదా అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్, అబౌట్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్, ఐ డోంట్ వాంట్ టు బి పుట్ ఇన్ టు అ బాక్స్ అని. అది చేసి చూపిస్తాను ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. వై am I మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్? మంచి కథ నా దగ్గర వస్తున్నప్పుడు అది ఎంత బాగా డైరెక్టర్ రాశారో, దేనికోసం నా దగ్గర వచ్చి చెప్తున్నారో, అది ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కెపాసిటీ. అది నేను చేయగలిగానంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాని తర్వాత ఉన్నది మొత్తం దాని తర్వాతే అండి. ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ టు వర్క్, వెన్ ఐ సెడ్ ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ బస్టర్, ఇస్ దట్ నేను నిన్ను కోరి ఫిల్మ్ అయిన తర్వాత ఐ రిమెంబర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సెడ్ ఈ ఫిల్మ్ని ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఐ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఎనీబడి సెడ్ సంథింగ్ లైక్ దట్. బట్ అంత రిలేటబుల్గా I don't think there's any film that is truer than those words for 35. Because మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న ఫిల్మ్స్ మొత్తం ఒకలాంటి మీరు There are certain categories that are catching the auditoriums now. కరెక్ట్. సో అది అటాక్ చేసే అలాంటి ఫిల్మ్స్ చేస్తే Attacking content, ఇట్ వుడ్ లైక్ వర్క్ అని. దిస్ ఫిల్మ్ విల్ ఆల్సో అటాక్ యూ, బట్ ఇన్ అ వెరీ వెరీ రిలేటబుల్ వే. అండ్ అది ఎంత అటాకింగ్గా ఉంటుందంటే, అయ్యో ఇది ఎప్పుడు ఒక ఫిల్మ్ ముందు ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్ ఫిక్టిషియస్, రిసెంబ్లెన్స్ ఏదైనా ఉంటే అది తెలియకుండా జరిగిందని ఉంటుంది కదా. అది కొంచెం ఇక్కడ మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి. బికాజ్ మిమ్మల్ని మీరు చూసినట్టు కొంచెం ఉంటుంది, బట్ అది మీ కథ అయితే మిమ్మల్ని బట్టి మనం రాయలేదు, బట్ మీ కథలాగే ఉంటుంది, మీ కథలా ఉంటుంది, నా కథలా ఉంటుంది. ఐఎమ్ నాట్ అ మమ్ ఇన్ రియల్ లైఫ్, బట్ దట్ డజంట్ మీన్ there is That you should not act a no mother's that doesn't character. mean I don't relate to Saraswati or this character, Prasad aina, Pillal aina. It doesn't mean, like, just because somebody is a good student, it doesn't mean they don't relate to somebody like Arun Varun, who's finding it hard, or whatever the meaning of 35 is. So anni there are many angles in this film where you will feel the ఇది కొత్తది కాదు, బట్ దిస్ ఈస్ సో రిలేటబుల్.
బట్ ఆ రిలేటబుల్ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ సర్టన్.